హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకునే అప్లికేషన్ పేరు వచ్చేసి పిక్వర్డ్. దీని యొక్క లింక్ వచ్చేసి www.pickwords.in. సో ఇది యూజ్ చేసి మనము కొటేషన్స్ అనేవి జనరేట్ చేస్తాం. ఇందులో యూజ్ చేసి మనం తెలుగు ఆర్ ఇంగ్లీష్ కొటేషన్స్ జనరేట్ చేస్తాం అన్నమాట. సో ఇది వచ్చేసి పిక్వర్డ్ హోమ్ పేజ్. సో హోమ్ పేజ్లో మనకు వచ్చే ఆప్షన్స్ ఏమున్నాయంటే హోమ్, అబౌట్, గ్యాలరీ, కాంటాక్ట్, లాగిన్, స్టార్ట్ క్రియేటింగ్. సో ఇక్కడ మేడ్ విత్ పిక్వర్డ్స్ అంటే మన పిక్వర్డ్ అప్లికేషన్ యూస్ చేసి ఇక్కడ మనం చేసిన శాంపుల్ ఇమేజెస్ అనమాట ఇవన్నీ. సో మనం కావాల్సిన మీరు ఒకసారి క్లారిటీ గురించి ఒకసారి చూసుకోవచ్చు అంతా. సో ఎలాగా ఏంటి ఎలా వస్తుంది ఏంటని చెప్పి ఇది ఒక అవుట్పుట్ లాగా అనమాట మనకు. సో ఇవన్నీ ఒక్కొక్కటిగా చూడండి. సో తర్వాత వైవి కెరటస్ అంటే ఎందుకు మా యూజ్ చేయాలని చెప్పి కొన్ని పాయింట్స్ అండ్ ఇక్కడ వచ్చి మన ట్రెండింగ్ అనమాట, మన అప్లికేషన్లో ట్రెండింగ్ ఉన్న టెంప్లెట్స్ గురించి. సో ఇక్కడ వచ్చేసి మన వీడియో యూట్యూబ్లో కూడా అవైలబుల్గా ఉంది, అది మనం వెబ్సైట్లో కూడా ఇంక్లూడ్ చేసాం. సో దాని గురించే ఇది. మీకు కావాలంటే వెబ్సైట్ ఓపెన్ చేసి వెబ్సైట్లో కూడా చూడొచ్చు మన వీడియో. సో ఎలా యూజ్ చేయాలి పిక్వర్డ్ అన్నది సో ఇక్కడ చూస్తూ మనం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చి పిక్వర్డ్ ఎలా యూజ్ చేయాలని చెప్పి ఇక్కడ పాయింట్స్ అనేది మెన్షన్ చేసాం. కిందంతా ఫూటర్, ఇక్కడ మనకి పిక్ లింక్స్ అన్నీ ఉంటాయి. సో మనం ఫస్ట్ లాగిన్ మీద అవుతే ఇక్కడ మనకి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో క్రియేట్ చేసుకోవడానికి మనకు కావాల్సినవి యూజర్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్, ఫోన్ నెంబర్స్, ఆక్యుపేషన్ ఇవన్నీ మనం కావాల్సినవన్నీ ఫిల్ చేసుకోవాలి. ఇలా మన డీటెయిల్స్ అన్నీ, ఫోన్ నెంబర్ అన్నీ, ఆక్యుపేషన్ అంటే మనం ఏం చేస్తున్నాం అన్నీ ఫిల్ చేసుకోవాలి. సో మనకి ఏమిటంటే ఇక్కడ మనం మెయిల్ ఇచ్చాం కదా, మెయిల్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. సో మనం ఆ ఓటీపీ ఎంటర్ చేసి మన అకౌంట్ని వెరిఫై చేసుకున్నాక మనకు ఒక పిక్వర్డ్లో మనకి అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నా ఓటీపీ చేశాక నాకు అకౌంట్ అనేది క్రియేట్ అయింది. సో ఇక్కడ నేను లాగిన్ అవుతున్నా. నేను ఏవైతే క్రెడెన్షియల్స్ ఇచ్చానో ఆ క్రెడెన్షియల్స్ తోటి నేను లాగిన్ అవుతున్నా. పాస్వర్డ్ ఇస్తున్నా. సో ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసి నేను లాగిన్ అవుతున్నా. సో ఇక్కడ మనకు గో టు స్టూడియోస్ అండ్ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే మనకి ఏంటంటే ప్రొఫైల్స్ ఇవన్నీ వస్తాయి, సెట్టింగ్స్ లాంటివి. సో ఇప్పుడు గో టు స్టూడియోస్లోకి వెళ్ళి మనం మన కొటేషన్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చి నేను లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో నేను తెలుగులో చేయాలనుకుంటున్నా. సో తర్వాత మనకు కావాల్సిన కేటగిరీ. సో తర్వాత ఇక్కడ నాకు ఏ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ కావాలో నేను ఇక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్స్లో సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇది సెలెక్ట్ చేసుకున్నాను నేను. తర్వాత నేను క్లిక్ చేయగానే ఆల్రెడీ కొటేషన్స్ ఉంటాయి, కావాలంటే మీరు టైప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక కొటేషన్ నేను సెలెక్ట్ చేసుకున్నాక దాన్ని ట్రాన్స్లేషన్ పేరు కావాలంటే మనకి ఇంగ్లీష్లో కూడా ఉంటాయి కొటేషన్స్. ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో పెట్టుకోవచ్చు. ప్రజెంట్ నేను తీసేస్తున్నా, తెలుగులోనే ఉంచుతున్నా. సో ఇప్పుడు మనం ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు కర్సర్ యూజ్ చేసి. సో ఇక్కడ ఏంటంటే మన పేరు కూడా వస్తుంది. సో మన పేరుని కూడా మనం ట్రాక్ చేసి ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. సో అది అక్కడ మనం జూమ్ చేయొచ్చు, అక్కడ బటన్ ఉండుద్ది, దాన్ని క్లిక్ చేస్తూ జరుపుకుంటూ మనం చేసుకుంటూ చేయొచ్చు జూమ్. తర్వాత ఇక్కడ మనం కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ కలర్ మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్కి మనం మార్చుకోవచ్చు.
సో నేను ఇప్పుడు ఈ కలర్ని సెట్ చేస్తున్నా. సో గ్రీన్. సో మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్స్ మనం సెట్ చేసుకున్నాక, సో ఇక్కడ నేమ్స్ అన్నీ ఇక్కడ కావాలంటే నేమ్ చేంజ్ చేసుకోవడానికి అక్కడ ఆప్షన్ ఉంది. సో ఇక్కడ నేను ఏంటంటే నా ఆక్యుపేషన్ కూడా రాద్దాం అనుకుంటున్నా. సో ఆక్యుపేషన్ లాగా ఏదో ఒకటి మనం అడ్వకేట్ అని రాసాం. సో మన అడ్వకేట్ని కూడా మార్చుకోవచ్చు. సో దాన్ని నేను పెట్టాను. సో దానికి కూడా మనం కలర్స్ అనేవి చేంజ్ చేస్తున్నాం. చేంజ్ చేసి సో మనకి ఎక్కడ కావాలనో అక్కడ ప్లేస్ చేసుకుంటున్నాం. సో నా పేరు కింద నా ఆక్యుపేషన్ కూడా పెట్టాను. సో దానికి కూడా కలర్ ఇద్దాం. సో ఇక్కడ మనం బ్లాక్ కలర్ ఇచ్చాను. సో ఓకే, దాని కింద పెట్టా. సో ఇక్కడ ఏంటంటే మనం ప్రివ్యూ చూసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు మనకి ఇమేజ్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే మన ప్రొఫైల్ కింద సో ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక ప్రొఫైల్ పేజ్ లాంటిది యాడ్ చేసా. సో దాన్ని కూడా మనం డ్రాగ్ చేసి ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. సో దానికి సైజ్ కూడా మనం కంట్రోల్ చేయొచ్చు, పెద్దది కావాలా చిన్నగా కావాలని. సో ఇక్కడ మనం ఏంటంటే మనం అంతా చేసుకున్నాక ఒకసారి ప్రివ్యూ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ప్రివ్యూ చెక్ చేసి మనకి ఇక్కడ ఏంటంటే మనం ఎట్లా కావాలి అంటే కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకి. సో మనకి ఎలా కావాలో అన్నట్టు మనం చేసుకోవచ్చు. సో చేసుకున్నాక అన్నీ చెక్ చేసుకున్నాక మనం ఈ వీడియోని డౌన్లోడ్ రెండు విధాలుగా చేయొచ్చు. వీడియో కింద డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇమేజ్ కింద డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ నేను ఇమేజ్ కింద చేసుకున్నా. సో క్లిక్ చేయగానే నాకు ఇమేజ్ అన్నది డౌన్లోడ్ అయ్యి మన సిస్టంలోకి వస్తుంది. సో మన సిస్టంలోకి వచ్చింది. సో ఇప్పుడు దీన్ని మనం వీడియోలో కింద కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వీడియో కింద డౌన్లోడ్ చేసా. సో అది కూడా మన ఫైల్స్లోకి సేవ్ అయిపోద్ది మన సిస్టంలో. సో ఇప్పుడు చూసుకోవచ్చు మనం, ఇది మనం డౌన్లోడ్ చేసిన వీడియో. అండ్ దీన్ని మనం షేర్ కూడా చేయొచ్చు వాట్సాప్లో. సో మనం వాట్సాప్ మీద క్లిక్ చేస్తే మన వాట్సాప్ ఓపెన్ అవుద్ది. సో అక్కడ షేర్ అవుతుంది. షేర్ అంటే అక్కడ ఏంటంటే ఇమేజ్ అనేది కాపీ అవుద్ది. మనం మన వాట్సాప్ ఓపెన్ చేసి పేస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ పేస్ట్ చేసుకుని సెండ్ చేస్తున్నా. సో దీన్నే మనం లోడ్ అవుతుంది. సో ఇమేజ్ వెళ్ళాక దీన్నే మనం కావాలంటే మనం స్టేటస్ కింద కూడా పెట్టుకోవచ్చు. సో ఇమేజ్ సో ఇక్కడైతే మనకి ఇమేజ్ సెండ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం దీన్నే మనం స్టేటస్లో యాడ్ చేసుకుందాం. సో ఇలాగ మనం కావాల్సిన కొటేషన్ కూడా స్టేటస్ కింద పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనం మళ్ళీ బ్యాక్ వచ్చి మనం ప్రొఫైల్ పేజ్ ఓపెన్ చేద్దాం. సో ప్రొఫైల్ పేజ్లో ఇక్కడ ఏంటంటే హిస్టరీ ఉంటుంది. మనం చేసినవన్నీ ఇక్కడ సేవ్ అవుతాయి. సో ఇదే మన పిక్వర్డ్ అప్లికేషన్ ఫ్రెండ్స్.